వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తగ్గనంటున్న బంగారం ధరలు. రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతూ ఉండడంతో బంగారం ప్రియులకు షాక్. బాన్స్వాడను విద్యా వైద్య రంగానికి హబ్గా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్లో నస్రుల్లాబాద్లో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల భవన సముదాయాలపై సమీక్షించిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో కలిపిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలి. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. యోగాతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం. నగరంలోని మారుతి నగర్ స్నేహ సొసైటీలో మానసిక దివ్యాంగుల పాఠశాలలో యోగా దినోత్సవంలో జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు గూగుల్తో కలిసి పనిచేయబోతున్నాం. హైదరాబాద్ సిటీ సిపి సివి ఆనంద్ వెల్లడి. ప్రతి విద్యార్థి ఏదైనా ఒక క్రీడను ఎంచుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి. నిజామాబాద్ నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా నుంచి ఒలింపిక్ రన్ ప్రారంభించిన సిపి సాయి చైతన్య. రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా వంటి పథకాలు అమలు చేసిన తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బంగారం ధరలో ఈ మధ్య చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధర గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. రాబోయే 1-2 నెలల్లో బంగారం ధరల్లో దాదాపు 10%, వచ్చే ఏడాదిలో దాదాపు 30% మార్పు చూడవచ్చని అంటున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతున్న 7 రోజుల్లో మొదటి రోజు బంగారం ధర పెరిగింది. కానీ ఆ తర్వాత ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ బంగారం ధరలపై ప్రభావం పడడం లేదు. ఈ ఏడాది బంగారం ధరలు ఇప్పటివరకు 30% మేర పెరిగాయి. ఇక నిన్నటితో పోలిస్తే నేడు కూడా బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా పెరిగి 1,01,080 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 92,660గా ఉంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 75,820గా ఉంది. కిలో వెండి ధర కూడా నిన్నటితో పోలిస్తే 100 రూపాయల మేర పెరిగి 1,12,100 రూపాయలకు చేరుకుంది. 10 గ్రాముల ప్లాటినం ధర 37,340గా ఉంది. వివిధ నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు చూస్తే చెన్నై 1,01,090 రూపాయలు, 92,660, 76,260. అలాగే ముంబైలో 1,01,090, 92,660, 75,820. ఢిల్లీలో 1,01,100, ఢిల్లీలో 1,01,220, 92,810, 75,940. కోల్కతాలో 1,01,090 రూపాయలు, 92,660, 75,820. బెంగళూరులో 1,01,090 రూపాయలు, 92,660, 75,820. హైదరాబాద్లో 1,01,090 రూపాయలు, 92,660, 75,820గా ఉంది. అలాగే కేరళలో 1,01,090 రూపాయలు, 92,660, 75,820గా ఉంది. బాన్స్వాడను విద్యా వైద్య రంగానికి హబ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో బాన్స్వాడ నియోజకవర్గం నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివార్లో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల భవన సముదాయాల పనులపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను ఉద్దేశించి పోచారం మాట్లాడుతూ 40 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల భవన సముదాయాల పనులను త్వరితగతిన పూర్తి చేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ నర్సింగ్ కళాశాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలని, బాలికలకు విద్య ఎంతో అవసరమని, విద్యతోనే సామాజికంగా, ఆర్థికంగా మార్పు వస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో కాంట్రాక్టర్, ఆర్ఎండ్బి అధికారులు మోహన్, కాంట్రాక్టర్ గౌరీశంకర్, సిబ్బంది అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కలిసిన గ్రామాల్లో 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
పోలవరం తెలంగాణపై జలఖడ్గం పేరుతో ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ మేరకు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఏపీలో కలిపిన పురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరుట ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ సీఎంలతో ప్రధాని మోడీ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ 5 గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలని కోరారు. కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తులో కూడా 5 గ్రామాలకు రక్షణ ఉంటుందని, లేదంటే ఏ ఒక్క ఏడాదిలో కూడా భారీ వరదలు వస్తే అన్ని గ్రామాలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు ఏర్పడిందని సంచలన ప్రకటన చేశారు. భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదంలో ఉందని తెలిపారు. పోలవరం స్పిల్వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్లకు పెంచుకోవడం వల్ల తెలంగాణకు బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందని తెలిపారు. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాములవారి మాన్యం 1000 ఎకరాలు ఉందని తెలిపారు. 1000 ఎకరాల దేవుని మాన్యం ఆంధ్రాకి పోయింది. దేవుడేమో తెలంగాణలో ఉన్నారని చెప్పుకొచ్చారు. అక్కడ పట్టించుకునే పరిస్థితి లేక దేవుని మాన్యం అన్యాక్రాంతం అవుతోందని, ఈ మేరకు దేవుని మాన్యాన్ని పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నంలో తెలంగాణ జాగృతి సుప్రీంకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. 25వ తారీఖు జరిగేటటువంటి ఈ ప్రగతి ఎజెండా మీటింగ్కి వెళ్ళేటటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ 5 గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఈ 5 గ్రామాలను వెనక్కి తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు కరకట్టలు ఏవైతే ఉన్నాయో నిన్న కూడా మేము మళ్ళీ ఒకసారి కూర్చొని ఇంజనీర్ల పరిధిలో ఆలోచన చేయడం జరిగింది. ఈ కరకట్టలు ఇప్పుడు ఉన్నటువంటి వాటిని 1 కొంచెం ఎత్తు పెంచుకోవాలి, 2 ఆల్మోస్ట్ దుమ్ముగూడెం ఆనకట్ట వరకు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా పెంచితేనే ఈ 5 గ్రామాల ప్రజలకు ఫ్యూచర్లో కూడా రక్షణ ఉంటుంది. లేకపోతే ఏ ఒక్క సంవత్సరం అన్నా వరద ఎక్కువ వచ్చినట్టయితే డైరెక్ట్గా ఈ గ్రామాల రెవెన్యూలన్నీ కూడా భూములన్నీ కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచన చేయాలని. యోగాతో శారీరక మానసిక ఆరోగ్యం, ప్రశాంతత కలుగుతుందని నిజామాబాద్ జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతినగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ మానసిక దివ్యాంగుల పాఠశాలలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మానసిక దివ్యాంగులైనప్పటికీ విద్యార్థులందరూ సుమారు 30 ఆసనాలకు సకలాంగులకు ధీటుగా ప్రదర్శించారు. విద్యార్థులు వేస్తున్న ఆసనాలను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమాధికారిని రసూల్ బి మాట్లాడుతూ మన పురాతన కాలం నుండి యోగా అనేది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నదన్నారు. పురాతన కాలంలో యోగా మరియు శరీర అవయవాల కదలికలకు అనుగుణంగా పనిచేయడం ద్వారా ప్రశాంతమైన జీవితం కొనసాగేదన్నారు. అలాగే కనీసం మందులు కూడా చాలా తక్కువగా వాడేవారన్నారు. ఆ మందులు సైతం చెట్ల మూలికలతో, ప్రాచీన ఆయుర్వేద ఔషధాలతో ఎంతటి పెద్ద వ్యాధినైనా అధిగమించి ఎన్నో సంవత్సరాల కాలం వెళ్లదీసేవారన్నారు. కానీ ప్రస్తుత తరుణంలో ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎక్కువగా మందులు వాడడం జరుగుతుందన్నారు. కెమికల్స్తో కూడిన మందులతో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చే ఆస్కారం ఉంటుందన్నారు. కానీ ప్రాచీన వైద్యం మరియు యోగాతో మానసిక ప్రశాంతత, శరీర అవయవాల కదలిక మరియు నాడీ వ్యవస్థ ప్రతి ఒక్కటి ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలు దివ్యాంగులైన, సకలాంగులైన ఏ విధంగా ఉన్నప్పటికీ కూడాను వారిని ప్రోత్సహించినప్పుడు వారి నడవడికని గమనిస్తూ వారికి అనుగుణంగా మలుచుకుంటూ వెళ్తే వారు ఎన్నో విజయాలను సాధించగలుగుతారని తెలిపారు. అనంతరం స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, అందుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి మాట్లాడుతూ విద్యార్థులు ఒక స్థాయికి రావడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం మరియు జిల్లా పాలనా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ మరియు న్యాయమూర్తులు, అలాగే జిల్లా సంక్షేమాధికారి మరియు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరి సహకారంతోనే పిల్లలు రాణించగలుగుతున్నారని తెలిపారు. అలాగే స్నేహ సొసైటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరి సహకారంతోనే పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయడంలో ప్రతి ఒక్కరి కృషి దాగి ఉందని అభినందించారు. ఈ యోగా కార్యక్రమంలో అందుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి మరియు స్నేహ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు వీళ్ళకి యోగా టీచర్ ఉన్నారు, యోగా గత 3 ఏళ్ల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ప్రతి యోగా డే కానీ నేను ఇక్కడికి వస్తూనే ఉన్నాను. సో ఆ పాత పిల్లలు కనిపిస్తారేమని రాగానే నా కళ్ళన్నీ వెతుకుతున్నాయి వాళ్ళు. కానీ వాళ్ళు లక్కీలీ ఇక్కడ 10th అయిపోయింది, ఇంటర్ కూడా అయిపోయి కంప్లీట్ చేశారని తెలిసింది. చాలా సంతోషం. ఈ పిల్లలు అకాడమీలో కూడా అంత ముందుకు వెళ్ళడం అన్నది చాలా గొప్ప విషయం. అటువంటి పిల్లలు ముందుకెళ్ళి ఇంకా కూడా ఏదైనా
వాళ్ళకి సంబంధించిన రంగాల్లో ఉద్యోగాలు కూడా పొందుతారని ఆశిస్తూ భావిస్తూ వారందరికీ నా యొక్క దీవెనలు ఎప్పుడూ ఉన్నాయి. అసలు యోగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు గూగుల్తో కలిసి పనిచేయబోతున్నామని సిటీ సిపి సివి ఆనంద్ తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ 100 కోట్ల రూపాయల వ్యవస్థను ఎల్ఎన్టీ ఇదివరకే ఏర్పాటు చేసిందని, దీనిలో ఉన్న అన్ని ఫీచర్లు ఇప్పటివరకు ఉపయోగించుకోలేకపోయామన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో గూగుల్తో ఎంఓయూ చేసుకుని వారి గూగుల్ మ్యాప్ డేటా అనలిటిక్స్ సిస్టమ్స్ ఉపయోగించుకొని ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామన్నారు. ఇవాళ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు సైంటిఫిక్ పద్ధతులను అవలంబిస్తున్నామని, డ్రోన్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట్ల డ్రోన్లు వాడతామని చెప్పారు. ఇప్పటికే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం హైరైజ్ కెమెరాలు తీసుకువచ్చామని చెప్పారు. ఎక్కువ ఎత్తు కలిగిన బిల్డింగ్స్ యజమానులను ఒప్పించి అక్కడ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రస్తుతం 25 ప్రాంతాల్లో ఇటువంటి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. దీని ట్రాఫిక్కు సంబంధించి బర్డ్ ఐ వ్యూ విజువల్స్ లభిస్తున్నాయన్నారు. ఇది కొత్త ఆలోచన అని, రాబోయే రోజుల్లో ఈ హైరైజ్ కెమెరాలను పెంచబోతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగరంలో వాహనాల సంఖ్య 91 లక్షలకు చేరిందని, 4 వీలర్ల సంఖ్య కూడా బాగా పెరిగిందని సివి ఆనంద్ చెప్పారు. అన్ని జంక్షన్లలో ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయడానికి సిబ్బంది కొరత ఉందన్నారు. అందువల్ల హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ట్రాఫిక్ ఫోరం ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ట్రాఫిక్ మార్షల్ స్కీమ్ను పూర్తి స్థాయిలో అమలు చేయబోతున్నామని చెప్పారు. నగరంలోని ట్రాఫిక్కు అంతరాయం కలిగించేలా ఉన్న భారీ వ్యాపార వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రుల వద్ద ట్రాఫిక్ నియంత్రణకు ఆయా భవనాల సముదాయాలు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వీళ్లంతా 5-6 ఉద్యోగులను నియమించుకొని తమకు అప్పగిస్తే వారికి ట్రైనింగ్ ఇచ్చి సంబంధిత భవనాల వద్ద వారే ట్రాఫిక్ నియంత్రణ చేసేలా ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో ఆర్ఆర్ చౌరస్తా వద్ద ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. రాష్ట్ర ఒలింపిక్ సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా నుండి ఒలింపిక్ రన్ ముఖ్య అతిథిగా జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొని ఒలింపిక్ టార్చ్ జెండాను ఊపి ఒలింపిక్ రన్ను ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఒలింపిక్ ప్రపంచ దేశాలన్నీ ఈ క్రీడల్లో పాల్గొంటారని, ప్రతి క్రీడాకారుని కల ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడం ఆశయమన్నారు. ఒలింపిక్ డే సందర్భంగా జిల్లా ఒలింపిక్ సంఘం నిర్వహించిన ఒలింపిక్ రన్ క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొనడం హర్షణీయమని అన్నారు. చదువుతో పాటు అందరి విద్యార్థులకు క్రీడలు చాలా అవసరమని, ప్రతి విద్యార్థి ఏదైనా ఒక క్రీడను ఎంచుకొని అందులో ఉన్నత స్థాయికి ఎదగాలని, జిల్లా జాతీయ జెండాను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది విధులను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ సంఘం సభ్యులు మరియు నిజామాబాద్ నగర ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సిఐ ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా వంటి పథకాలు అమలు చేసిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ది RRR స్కీములని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి RRR స్కామ్లని ఆరోపించారు. కాంగ్రెస్ ధన దాహానికి తెలంగాణ కుంభకోణాలమయంగా మారిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు ఆర్థిక నేరస్తుడు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి తన తాబేదారు ఫహీంల ద్వారా దోపిడీకి పాల్పడుతూ రాహుల్ గాంధీకి డబ్బు మూటలు మోస్తున్న RRR స్కామ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్గా మారారని ఆయన ధ్వజమెత్తారు. రేవంత్ తీరు దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందని, తన స్కామ్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు దేశానికి అన్నం పెట్టే కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం కక్కుతున్నాడని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమకారుడని, తెలంగాణను భారతదేశ చిత్రపటంలో నిలిపిన ఉద్యమ శిల్పి అని, కేసీఆర్ తెలంగాణ జాతిపిత, అభివృద్ధి ప్రదాత, సంక్షేమ విధాత, దేశానికే పాలనా పాఠాలు నేర్పిన విజనరీ నేత కేసీఆర్ అన్నారు. అలాంటి మహానేతను విచారణల పేరుతో వేధించే దుస్సాహసమా? కేసీఆర్తో గోక్కున్నావు, నీకు ఉసురు తగులుతుంది. కేసీఆర్ హయాంలో సంతోషం వెల్లివిరిసి అన్నదాతలకు స్వర్ణ యుగంగా బాసిల్లగా కాంగ్రెస్ పాలనలో రైతుల చేతులకు బేడీలు వేసి ఏడిపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ మంత్రిగా హైదరాబాద్కు విశ్వఖ్యాతిని తెచ్చిన ఘనత కేటీఆర్దన్నారు. అపారమైన విజ్ఞానంతో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న తెలంగాణ ముద్దుబిడ్డ కేటీఆర్ అన్నారు. ఈరోజు కూడా కేటీఆర్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నారని, ఇంగ్లాండ్లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ఫ్రాంటియర్ టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సదస్సులో ఆయన మాట్లాడబోతున్నారన్నారు. అదే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దర్శనం కోసం ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నాడని అన్నారు. కనీసం రాహుల్ గాంధీకి బర్త్డే విషెస్ కూడా తెలపడానికి దిక్కులేని నువ్వా కేసీఆర్ ఫ్యామిలీని విమర్శించేది అని ప్రశ్నించారు. ఇలాంటి అవినీతి జరగని ఫార్ములా ఈ రేస్ ఈవెంట్కు అవినీతి అంటగట్టి కేటీఆర్ను విచారణల పేరుతో హింసిస్తున్న పాపం రేవంత్ రెడ్డికి తగలకపోదని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. ఫార్ములా ఈ రేస్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయన్నారు. గింజ తన కింద నలుపు చూసుకోకుండా దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఇవాళ
గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన మీద నిందలు వేయడానికి కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్ట్ ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టు దాని మీద ఒక విషం కక్కుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఏం చేయనీకి లేదు. అందుకోసమే ఆయన రేవంత్ రెడ్డిగా మార్చుకోవాలన్న పేరని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమిత్ షా సభ విజయవంతం చేయాలని దర్పల్లి భాజపా మండల స్థాయి నాయకులు పిలుపునిచ్చారు. దర్పల్లి మండల కేంద్రంలో భాజపా మండల స్థాయి విస్తృత సమావేశం కుర్మ సంఘంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్పల్లి మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెలాఖరులో కేంద్ర మంత్రి అమిత్ షా రానున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు గ్రామస్థాయి నుండి ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పార్టీ కోసం పనిచేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుండి సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా గెలుపు సాధించాలని ఆయన కోరారు. గ్రామాల వారీగా నూతనంగా ఎన్నుకోబడిన భాజపా కార్యకర్తలకు నియామక పత్రాలను అందించి వారందరినీ ఘనంగా సన్మానించారు. అలాగే బీజేవైఎం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దోర్నాల రాజశేఖర్ను ఈ కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాంటి పోస్టులు చాలా వస్తాయి. పార్టీలా ఇంకా ముందు చాలా ఉన్నాయి. ఎంపీటీసీలు ఉన్నాయి, జెడ్పీటీసీ ఉన్నది, ఎంపీపీ ఉన్నది, సర్పంచ్లు ఉన్నాయి, ఉప సర్పంచ్లు ఉన్నాయి, వార్డు మెంబర్లు ఉన్నాయి. చాలా పోస్టులు ఉన్నాయి. కాబట్టి నిజానికి ఇదే పోస్టులో నాకు రాలేదు అని బాధపడకుండా పనిచేస్తున్న అందరం కలిసికట్టుగా మనం మన దర్పల్లి మండలంలో ఖచ్చితంగా ఎంపీపీ, జెడ్పీటీసీ జెండా ఎగరేయాలని. చేతి వృత్తులపై వీడీసీల పేరుతో ఆంక్షలు విధించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే బెల్ట్ షాప్ల నిర్వహణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ నాయకుడు ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఎర్రగట్ల మండలం తాళరాంపూర్ గ్రామానికి చెందిన గీతా వృత్తిపై జీవిస్తున్న కుటుంబాలను ఆర్థికంగా చిందరవందర చేసే విధంగా తమ గ్రామంలో ఎవరు కూడా కళ్ళు తాగరాదని, గ్రామంలో ఉన్న తాడి చెట్లను గ్రామాభివృద్ధి కమిటీ పెత్తనానికి కేటాయించాలని, ఆ వృత్తిని బయట గ్రామాల నుంచి రప్పించి అవసరాలు తీర్చుకుంటామని, మీరు వృత్తి చేసుకుంటున్నందుకు గ్రామంపై రుసుం చెల్లించాలని తీర్పునివ్వడం, ఆ తీర్పును గీతా వృత్తి కొనసాగించేవారు వ్యతిరేకించడంతో ఆంక్షలు విధించడమే కాకుండా ఈ తవనాన్ని నిప్పట్టించారని ఆరోపణ చేశారు. దళిత, వెనుకబడిన కులాలకు చెందిన వారు తమ వృత్తులు స్వేచ్ఛగా చేసుకోకుండా వీడీసీలు అడ్డుకుంటున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు రావడంతో కొలిప్యాక, మునిపల్లి గ్రామాల వీడీసీలపై పోలీసులు కేసు నమోదు చేయడంతో కోర్టులో వాదనలు జరిగిన తర్వాత నేరారోపణ రుజువు కావడంతో ఈ 2 వీడీసీల పెద్దలకు శిక్షలు విధించడం జరిగిందన్నారు. ఈ శిక్షలను వీడీసీలు ఒక గుణపాఠంగా తీసుకుని ఆంక్షలు విధించకుండా మానుకోవాలని, గ్రామాభివృద్ధికి తోడ్పడే విధంగా ఐక్యంగా అందరినీ ఉంచే విధంగా వాస్తవాలకు అనుగుణంగా ఆర్థిక తారతమ్యాలు లేకుండా చూడాలని వీడీసీలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా కోర్టుల శిక్షలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాస్వామికంగా విధించే తీర్పులను మానుకోవాలన్నారు. నెలల తరబడి ఇవాళ ఎర్రగట్ల మండలం రాంపూర్ గ్రామంలో సాంఘిక చేతి వృత్తులైన గీతా వృత్తిని బహిష్కరించింది. దీనిపైన రోడ్ల మీదకి వచ్చి వందలాది మంది మొరబెట్టుకుంది ప్రభుత్వానికి. అతి లేదు, గతి లేదు. ఈ నేపథ్యంలో పరిశీలించాల్సిన అంశం ఆర్మూరు డివిజన్లో కొలిపాక గ్రామం, అట్లాగే మున్పల్లి గ్రామంలో వీడీసీలు పేదల్ని, దళితుల్ని అంచివేస్తున్నాయని చెప్పేసి కేసులు నమోదు చేసిన తర్వాత వారికి శిక్షలు విధించడం జరిగింది. ఈ శిక్షలు విధించిన అంశంలో కనీసం గుణపాఠంగా కూడా వీడీసీలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరము, విచారకరము. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో న్యూ క్రేజీ కార్స్ షోరూమ్ను ఘనంగా ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో న్యూ క్రేజీ కార్స్ షోరూమ్ను నిర్వాహకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద తక్కువ ధరకు అన్ని రకాల సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతామని తెలిపారు. మధ్యతరగతి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మన క్రేజీ కార్ అనేది వినాయక్ నగర్లో రీఓపెనింగ్ చేయబడేది. ఇంకోటి ఏంటంటే మన దగ్గర చాలా కాలం నుంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్ముతూ ఉంటాము. ఇప్పుడు వినాయక్ నగర్ వేణుమాల్ దగ్గర ఏమో ఇంకొక బ్రాంచ్ ఓపెనింగ్ చేశాము. మనం ప్రతి ఒక్కళ్ళు విజిట్ కావాలని కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే మన దగ్గర అందరికంటే రెస్పాన్స్ అనేది చాలా బాగుంటుంది. ప్రతి వెహికల్ అవైలబుల్ ఉంటుంది. 1 నుంచి 10 లక్షల వరకు ఏదైనా బండి కావాలంటే మనం ఇక్కడ విజిట్ కండి. మీరందరూ ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. ప్రతి ఒక్కళ్ళు రావాలనేసి కోరుతున్నాము. బీసీలకు తక్షణమే 42% రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా అమలు చేసి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షులు సంపత్ గౌడ్ అన్నారు.
రుద్రుడిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఊరుకునేది లేదని తెలంగాణ జాగృతి యువజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు సంపత్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని రుద్రుడిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా ముందు పోరాడే ఏకైక నాయకురాలు కవితక్క అని గుర్తు చేశారు. బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీసీ ఉద్యమాన్ని తన భుజాలపైన ఎత్తుకుందని కొనియాడారు. అసెంబ్లీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టించిన ఘనత కవితక్కకే దక్కుతుందన్నారు. ఆనాడు ఢిల్లీలో మహిళా బిల్లు కావచ్చు, నేడు అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలని కొట్లాడిన నాయకులు కవితక్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే బీసీలకు రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ అమలు చేయాలని, లేని ఎడల జూలై 17న బీసీ రిజర్వేషన్ కొరకే రాష్ట్ర వ్యాప్తంగా రైలు రోకో కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని బీసీ మేధావులు, బీసీ యువకులు పెద్ద ఎత్తున రైలు రోకో కార్యక్రమానికి హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి భరద్వాజ్ లక్ష్మీనారాయణ, నరాల సుధాకర్, నిజామాబాద్ జిల్లా జాగృతి కన్వీనర్ అవద్దిరావు, జిల్లా అధ్యక్షులు చంద్రకాంత్, రాష్ట్ర బీసీ అధ్యక్షులు కొయ్యాడ శంకర్, వాల్మీకి బోయి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నరేష్, బోధన్ నియోజకవర్గ జాగృతి అధ్యక్షులు గట్టుహరి, రుద్రూర్ మండల జాగృతి నాయకులు గాండ్ల మధు, సిరిగాది శేఖర్, ఆర్ పోచయ్య, నరేందర్, పున్నా, పురుగయ్య తదితరులు పాల్గొన్నారు. కవితక్క గారు ఏదైతే పిలుపునిచ్చిరో జూన్ 7 రోజు రైలు రోకో కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని బీసీ నాయకులందరితోని లక్షలాది మందితో చేసి ఆ ప్రోగ్రాన్ని సక్సెస్ చేస్తాం. మీ మెడల్ వంచి 42% మేము తీసుకువస్తామని చెప్పేసి నేను ఒక ఓసీ బిడ్డగా నేను అక్కగారిచ్చిన ఆజ్ఞ మేరకు మరి నేను కూడా బీసీల తరఫున 42% రిజర్వేషన్ వచ్చేదాకా పోరాడతానని చెప్పేసి సభావేదికగా నేను చెప్తా ఉన్నాను. గత 16 ఏళ్లుగా మొక్కలు నాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన 50వ జన్మదినం సందర్భంగా మల్లారం అటవీ ప్రాంతంలో 50 మొక్కలు నాటి ఆదర్శంగా నిలుస్తున్నాడు. నిజామాబాద్ నగరంలోని పూసల గల్లీకి చెందిన రావట్ల జనార్దన్ అడవులను, పర్యావరణాన్ని కాపాడుతూ తాను ఏ వస్తువు వాడినా ఆకుపచ్చని గుర్తుతో కూడిన వస్తువును వాడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ కార్యక్రమానికి హాజరైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంజయ్ గౌడ్ మాట్లాడుతూ మొక్కలు నాటడం, పర్యావరణాన్ని రక్షించడం ఎంతో గొప్ప విషయమన్నారు. నేటి కాలంలో అటవీ ప్రాంతంలో ఉండే చెట్లను నరికివేస్తూ తమ స్వలాభం కోసం మొక్కలను నరికివేసే వారికి జనార్దన్ ఆదర్శప్రాయుడని అన్నారు. తనను చూసి మిగతా వారందరూ కూడా మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడి ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడుతున్న జనార్దన్ తన కుటుంబ సభ్యులతో కలకాలం జీవించాలని రేంజ్ ఆఫీసర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన 50వ జన్మదినం సందర్భంగా పూసల గల్లీకి చెందిన ప్రింటింగ్ ప్రెస్ కుమారుడు మిథున్ పర్యావరణానికి సంబంధించిన బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్పోర్ట్ ఎఫ్ఆర్ఓ సతీష్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రావుట్ల జనార్దన్, గ్రీన్ జనార్దన్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ జనరల్గా మనం నాయకులను చూస్తే ఇంటి పేరునే వాళ్ళ మారు పేరుగా మలుచుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఒక పర్యావరణ ప్రేమికుడిగా ఇతని పేరుని గ్రీన్ జనార్దన్గా మలుచుకోవడం అనేది మనము చాలా రేర్గా చూసే సందర్భం. చూసింది ఏంటంటే గ్రీన్ జనార్దన్ అనేది ఇతని పేరునే చూస్తున్నాను. ఇతనితో నాకు ఇంటరాక్షన్ ఒక సంవత్సర కాలం నుంచి ఉంది. అతనితో ఇంటరాక్షన్ అయినప్పుడల్లా నాకు ఎక్కువసేపు మాట్లాడాలనిపిస్తుంటుంది. అంటే అతని యాక్టివిటీస్ చూస్తూ ఉంటే సార్ నేను గ్రీన్ షర్ట్ వేసుకుంటా, వైట్ ప్యాంట్, ఇదే నా డ్రెస్ కోడ్, ఏదున్నా అతని దాంట్లో అతని నిత్య జీవితంలో, అతని వ్యాపారంలో కానీ, అతని పర్సనల్ లైఫ్లో కానీ గ్రీన్ కలర్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అడవి మామిడిపల్లి గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో జలాభిషేకం చేశారు. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు గంగా జలాలతో అభిషేకం చేశారు. గ్రామంలో వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ప్రతి సంవత్సరం అనాదిగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ గ్రామంలో దేవతామూర్తులకు గంగా జలాలతో జలాభిషేకం చేస్తామని అన్నారు. గ్రామ వీధుల గుండా గంగా జలాలను మహిళలు మంగళహారతులతో ఊరేగింపు నిర్వహించారు. గ్రామాల్లో పాడి పంటలు బాగా పండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గంగోని సంతోష్ అన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కోశాధికారి బొడిగే శ్రీనివాస్, చింత పురుషోత్తం, పల్లె గంగాధర్, ఆత్తం జగన్, రమేష్ ముత్యం, నర్సయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మామిడిపల్లి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊరిలోని దేవతలకు తొలకరి సురుగాంగానే ఏం చేస్తామంటే గ్రామ దేవతలకు గంగా నీళ్ళు తీసుకొని వచ్చి ఊరిలో వర్షాలు బాగా పడి పాడి పంట గోధు గొడ్డ అన్నీ బాగుండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని చెప్పేసి మేము ఏదైతే గంగపుత్రులు అందరూ ఎవరైతే ఉంటారో గూళ్ళ వాళ్ళందరినీ తీసుకొని వల తీసుకొని ఏదే గంగ నుంచి మొత్తం నీళ్లు తెప్పించి ఆ గంగా జలాన్ని ఊర్లో ఉన్నటువంటి గంగా నీళ్ళని ఎదుర్కోలు చేసి గ్రామంలో ఉన్న పొలిమేర దేవతలందరికీ కూడా ఈరోజు గంగా స్నానం చేపిస్తాం.
ఆ గంగ నీళ్ళు ఆమెకు సమర్పించుకున్న తర్వాతనే రేపటి నుంచి ఈ తొలకరి ఏదైతే ఉంటుందో ఈ తొలకరి వస్తుంది. సమృద్ధిగా మాకు వర్షాలు పడతాయి, మాకు పాడి పంట పుష్కలంగా ఉంటుంది. ఎటువంటి రోగాలు ఎటువంటి బీమార్ల బారిన పడకుండా మా గ్రామంలోని ప్రజలను సురక్షితంగా మా అమ్మవార్లు కాపాడాలని చెప్పేసి మేము ఏదైతే ఈ గంగా నీరుతోని ప్రతి ఒక్క గ్రామ దేవతలందరికీ కూడా ఈరోజు మేము నీరుతోని అభిషేకం చేస్తాం. గంగా నీళ్ళు ఎదుర్కోలు చేసి అభిషేకాలు చేస్తాం. అభిషేకాలు చేసిన తర్వాతనే మిగతా పూజా కార్యక్రమాలు కానీ ఏవైనా కూడా మేము ఈ సంవత్సరం మొత్తం కూడా జరుపుకుంటాము. దూస్గం ఎంపీపీఎస్ పాఠశాలలో 50 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పెన్నులు పంపిణీ చేశారు. డిచ్పల్లి మండలంలోని దూస్గాం ఎంపీపీఎస్ పాఠశాలలో 50 మంది విద్యార్థులకు శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్లను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ శ్రీరామ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మున్ముందు కూడా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టి శ్రీనివాస్, టి రామ్మోహన్, జి రాజశేఖర్, ఏ అమర్, ఏ బాలశేఖర్, హెచ్ఎం భూమావతి, వరాల స్వప్న తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో భూభారతి దరఖాస్తులపై ఆర్డీఓ రాజేంద్ర కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో ఆర్డీఓ రాజేంద్ర కుమార్ అకస్మాత్తుగా పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తుల స్వీకరణ చివరి రోజు కావడంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. మండల వ్యాప్తంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తహసీల్దార్ రవీందర్ రావును అడిగి తెలుసుకున్నారు. అలాగే భూభారతిలో వచ్చిన దరఖాస్తులపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్ రావు, సిబ్బంది పాల్గొన్నారు. వర్షాకాలంలో పశువులకు సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చికిత్సలు అందజేస్తున్నట్లు జిల్లా పశు సంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ జనార్దన్ చారి అన్నారు. శుక్రవారం ఎడపల్లి మండల కేంద్రంలోని పశు వైద్యశాలను ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ వర్షాకాలం ఆరంభంలో పశువులకు గాలికుంటు వ్యాధి, ఇతర వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పశువులతో పాటు మేకలు, గొర్రెలకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్సలు అందజేసినట్లు తెలిపారు. దీనిపై ఇప్పటికే గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట పశు వైద్యాధికారి ప్రమోద్ కుమార్ ఉన్నారు. డాక్టర్ వి జగన్నాచారి, జిల్లా పశు వైద్య శాఖ అధికారి. ఈ వర్షాకాలంలో పశువులకి వచ్చే అంటువ్యాధులను ముఖ్యంగా గొంతువాపు, జబ్బవాపు మరియు గొర్రె మేకల్లో చిటుకు వ్యాధి మరియు పీపీఆర్ వ్యాధి మొదలగు వ్యాధులు కలగకుండా పశుసంవర్ధక శాఖ ద్వారా ఉచితంగా టీకాలు వేయడం జరుగుతుంది. పశుసంవర్ధక శాఖ సిబ్బంది మీ గ్రామాల్లో ఈ టీకాలు వేయడానికి వస్తున్నారు. ఒకవేళ ఎవరైనా రైతులు కానీ లేకుంటే గ్రామాల్లో కానీ టీకాలు వేయించుకున్నట్టయితే ఈ యొక్క మండల పశు వైద్యాధికారిని సంప్రదించేసి టీకాలు వేయించుకోవాలని కోరుతున్నాను. ఆరోగ్య పరిరక్షణ పశువుల పోషణలో చాలా ముఖ్యము. ఈ ఆరోగ్య పరిరక్షణలో మీరు ఏం చేయాలంటే టీకాలు వేయించుకున్నారే. జగరాన్పల్లి మండల పరిషత్ ఆవరణలో రెవెన్యూ సదస్సు కొనసాగింది. ఈ నెల 3వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు కొనసాగిన రెవెన్యూ సదస్సులో భాగంగా ఆయా గ్రామాల్లో అందుబాటులో లేనటువంటి రైతులు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సహకరించాలని ఎంఆర్ఓ కిరణ్ మయి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో నిర్వహించినటువంటి రెవెన్యూ సదస్సుల్లో సుమారు 2100 దరఖాస్తులు రాగా అందులో నుండి 1800 దరఖాస్తులను ఆన్లైన్లో కూడా చేయడం జరిగిందని, మిగతా వాటిని కూడా త్వరలో ఆన్లైన్ చేసి త్వరలోనే ఆయా రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించుటకు రెవెన్యూ సిబ్బంది 2 గ్రూపులుగా విభజించబడి పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు చివరి రోజు కావడంతో కార్యాలయానికి ఆయా గ్రామాల రైతులు బారులు తీరి దరఖాస్తులను ఇవ్వడం జరుగుతుంది. రైతులు తెలుపుతూ ఈ అవకాశాన్ని మరికొన్ని రోజులు పొడిగించితే బాగుండేదని రైతులు కోరారు. జూన్ 3 నుంచి 19 వరకు జరిగిన వివిధ గ్రామాలలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో మిస్ అయ్యి అప్లికేషన్స్ ఇయ్యని వారు ఈరోజు ఆఫీస్లో స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసుకొని అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మొత్తం మనకి జూన్ 19 వరకు జరిగిన రెవెన్యూ సదస్సుల్లో 2140 అప్లికేషన్స్ రావడం జరిగింది. వాటిని నెక్స్ట్ సెగ్రిగేషన్ చేసేసుకుని వారికి అప్లికెంట్లకు దరఖాస్తులు ఇచ్చి నోటీసెస్ జారీ చేసేసి ఎస్ఎఫ్ఐ 18వ జాతీయ మహాసభలను విజయవంతం చేయండి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రోహిత్ అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా స్థానికంగా నిజామాబాద్ ఐటీఐ గర్ల్స్ కళాశాల జిల్లా కమిటీ సభ్యులు రోహిత్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు రోహిత్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ 1970లో పురుడు పోసుకుని 55 సంవత్సరాల కాలంలో అమరుల త్యాగాలను పునికి పంచుకొని విద్యారంగ సమస్యలపైన అనేక పోరాటాలు నిర్వహించి ఛాంపియన్గా నిలుస్తుందన్నారు. అదేవిధంగా అధ్యయనం పోరాటం నినాదాలతో విద్యార్థులు అనేక పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాలను నిలదీస్తున్న ఏకైక సంఘం
సంఘం SFI అని కొనియాడారు. చదువు అనేది మన హక్కు అని, ఐక్యత మన మార్గమని, వైవిధ్యం మన బలమని 18వ జాతీయ మహాసభ ఇచ్చిన నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహించి రాష్ట్రాల హక్కులను కాపాడుకోవాలన్నారు. జూన్ 27 నుండి 30 తేదీల్లో కేరళలోని కోజికోడ్ ప్రాంతంలో జరగబోయే 18వ జాతీయ మహాసభలకు తరలివచ్చి విజయవంతం చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ITI యూనిట్ కమిటీ సభ్యులు సాయి కృష్ణ, రేవంత్, కీర్తిరాజ్, మహేశ్వరి, శ్రీజ, బాబు, రఘుకుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. పోలీస్ విధి నిర్వహణలో సామర్థ్యం పెంచడానికి తెలంగాణ రాష్ట్రంలో 2వ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణలో భాగంగా ఈరోజు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో వివిధ రంగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుండి ACP స్థాయి వరకు పని పద్ధతులు మెరుగుపడి ఇన్వెస్టిగేషన్ స్థాయిలు పెరుగుతాయి. పనిలో పోటీతత్వం అలవాటు పడుతుంది. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్ కోసం ఎంపికలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో నేరాలు జరిగినప్పుడు అట్టి నేర స్థలంలో సేకరించాల్సిన నేర సమాచారం కోసం పోలీస్ క్లూస్ ఏ విధంగా సేకరించాలనే దాని కోసం ఎంపిక పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమక్షంలో CIలు, SIలు మరియు సిబ్బందికి ఎంపిక పరీక్షలు ప్రారంభించారు. ఇందులో ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్, లిఫ్టింగ్ మరియు ప్యాకింగ్, IO ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీల కోసం ఎంపికలు నిర్వహించారు. ASI నుండి కానిస్టేబుల్ వరకు వారి అబ్జర్వేషన్ పనితీరును మెరుగుపరచడం కోసం మరియు పరిరక్షించడం, అబ్జర్వేషన్ పరీక్ష, నిందితులను గుర్తించే పరీక్ష మొదలైనవి నిర్వహించారు. ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే డ్యూటీ మీట్ కార్యక్రమానికి పంపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు DGP బస్వారెడ్డి, CCS ACP నాగవేంద్రచారి, CCRB ACP రవీందర్ రెడ్డి, CIలు, SIలు తదితరులు పాల్గొన్నారు. TUCI రాష్ట్ర మహాసభల సందర్భంగా రేపు జరిగే భారీ ర్యాలీ, బహిరంగ సభలను జయప్రదం చేయండి TUCI నాయకులు పిలుపునిచ్చారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి శ్రామిక భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా TUCI జిల్లా అధ్యక్ష కార్యదర్శులు M నరేందర్, M సుధాకర్లు మాట్లాడుతూ TUCI రాష్ట్ర మహాసభల సందర్భంగా రేపు వేలాది మంది కార్మికులతో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి భారీ ర్యాలీ, పాత కలెక్టరేట్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని, ఈ భారీ ర్యాలీ, బహిరంగ సభలను జయప్రదం చేయాలని జిల్లాలోని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా TUCI ఆల్ ఇండియా అధ్యక్షులు కామ్రేడ్ అమ్రీష్ పటేల్ హాజరవుతారని, అదేవిధంగా జాతీయ కమిటీ నేతలు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వక్తలుగా హాజరవుతున్నారన్నారు. 22న రేడియో స్టేషన్ వద్ద గల RN ఫంక్షన్ హాల్లో ప్రతినిధుల సభ ఉంటుందన్నారు. ఈ ప్రెస్ మీట్లో TUCI జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న, జిల్లా నాయకులు సాయన్న, నాయకులు డి గంగాధర్, M సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్ర శ్రీరామ్ నగర్ కాలనీలో గురువారం రాత్రి ఒక ఇల్లు పూర్తిగా తగలబడిపోయింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీరామ్ నగర్ కాలనీలోని దుర్గా మండపం దగ్గర కోయల్కర్ లావణ్య తన కుమారుడు హేమంత్తో కలిసి సొంత ఇంట్లో నివాసం ఉంటుంది. అయితే లావణ్య కుమారుడు హేమంత్ గత 2-3 నెలల నుండి ఆదిలాబాద్లో తమ బంధువుల దగ్గర ఉండగా మొన్న మంగళవారం లావణ్య కూడా ఇల్లుకు తాళం వేసి ఆదిలాబాద్కు వెళ్లడం జరిగింది. గురువారం రాత్రి 11:30 ప్రాంతంలో ఇంట్లో నుండి దట్టమైన పొగలు రావడంతో పక్క రూమ్లో కిరాయికుంటున్న రొయ్య శిరీష బయటకొచ్చి కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది స్థానికుల సహకారంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. లోపల ఉన్న సిలిండర్లను బయటకు తీసివేయడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ అగ్గిపాలయ్యాయి. అద్దెకుంటున్న శిరీష మాట్లాడుతూ రాత్రి సమయంలో వాష్రూమ్కు లేచేసరికి పక్కన ఓనర్ వాళ్ళ ఇంట్లో నుంచి దట్టమైన పొగలు రావడం చూశానని, ఇంటికి వేసిన తాళం పగలగొట్టి ఉందని, తలుపులు చూసేసరికి తెరుచుకొని ఉన్నాయని, భయంతో గేటుకు వేసిన తాళాన్ని తీసుకుని బయటకు పరుగులు తీశానని తెలిపారు. ఇంట్లో ఉన్న బీరువాల వస్తువులు కింద పడిపోయాయి. తగలబడిపోయినట్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తలుపులను తెరిచినట్లు అక్కడున్న ఆనవాళ్లు కనబడుతున్నాయి. ఇది గుర్తు తెలియని వ్యక్తుల పన లేదంటే దొంగల బీభత్సమా? పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా రామ్నగర్లో అర్ధరాత్రి ఆగమగమై కళ్ల ముందే ఇల్లంతా తగలబడిపోవడంతో కాలనీ వాసులంతా భయాందోళనకు గురయ్యారు. పోలీసులు గట్టి బందోబస్తుతో నిత్యం గస్తీ తిరిగి గుర్తు తెలియని అగంతకులను, దొంగల పని పట్టాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నవీపేట మండలంలోని 32 గ్రామాల పరిధిలో ఈ నెల 3 నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ప్రతిరోజు 2 గ్రామాల చొప్పున తహసీల్దార్ వెంకటరమణ, డిప్యూటీ తహసీల్దార్ రంజిత్ టీములుగా ఏర్పడి రైతుల వద్ద నుండి భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. 19వ తేదీ గురువారం వరకు దాదాపు 1300 దరఖాస్తులు అందాయి. 20వ తేదీ ఈ రోజు చివరి రోజు కావడంతో నవీపేట మండల కేంద్రంతో పాటు కోస్లీ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. గతంలో ఎవరైనా అందుబాటులో లేని వారి కోసం స్పెషల్ డెస్క్ ఏర్పాటు చేసి వారి దరఖాస్తులు సైతం స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటరమణ మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ నుండి ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నవీపేట మండల వ్యాప్తంగా 32 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు. రోజు 2 గ్రామాల చొప్పున నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 1300 దరఖాస్తులు అందాయని, చివరి రోజైన ఈ రోజు మరో 300 దరఖాస్తులు అందుతాయని అంచనా వేశామన్నారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి న్యాయబద్ధమైన దరఖాస్తులను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రకారం నవీపేట మండలంలో 32
రెవెన్యూ గ్రామాలకు గాను రెవెన్యూ సదస్సులు భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. ఈ రోజుతో అన్ని గ్రామాల్లో ఏదైతే భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు తీసుకోవడం ఈ రోజుతో ముగిస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇప్పుడు మన మండలంలో 2 టీంలు నిర్వహించడం జరిగింది. ఒకటి తహసీల్దార్ టీము, ఇంకోటి డిప్యూటీ తహసీల్దార్ టీము. ఒక్కొక్క టీంకి 16 రెవెన్యూ గ్రామాల చొప్పున అలాట్ చేయడం జరిగింది. ఇందులో రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా ప్రతి టీంలో మనం అలాట్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో మనం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కిసాన్ నగర్ లంగర్ బీడీ కంపెనీలో 21-22న జరిగే టీయూసీఏ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తన్న మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పెట్టుబడిదారులైన ఆదాని అంబానీలకు కార్మిక వర్గ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఎలాంటి హక్కులు చట్టాలు లేకుండా నియంతృత్వ ధోరణి అవలంబిస్తున్నారని, అందులో భాగమే గుజరాత్లోని కొన్ని కంపెనీల్లో 12 గంటల పని విధానాన్ని అమలు చేయడం జరుగుతుందని వారన్నారు. కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలని మోడీ ప్రభుత్వం 15 చట్టాలను తీసివేసి 26 చట్టాలను 4 కోడ్స్గా తీసుకువచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిమ్మల నిఖిల్, లావణ్య, మమత, పుష్ప, చిన్నమ్మ, వెంకట్, గంగాధర్, నర్సయ్య, మజీద్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. 140 సంవత్సరాల నుంచి కొట్లాడి సాధించినటువంటి 8 గంటల పని దినాన్ని ఇవాళ దాన్ని అమలు కాకుండా ఉండే రకంగా అగ్రిమెంట్లు కొన్ని కంపెనీలు చేస్తుంటే నరేంద్ర మోడీ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే పెట్టుబడిదారులకు, కంపెనీ యజమానులకు అనుకూలమైనటువంటి విధానాలు ఇప్పుడు చట్టాలను మార్చేసి చట్టాలు కొట్లాడి సాధించినటువంటి చట్టాలను రద్దు చేయడం అనేది సరైనది కాదు. వీటన్నింటినీ ఆపాలా. ఒకవేళ ఈ విధానాలన్నీ ఆపకపోతే రేపు 47 కోట్ల మంది కార్మికులు ఈనాడు మరికొన్ని మండలాల వార్తలు. ఆరోగ్య భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు యోగా డే సందర్భంగా ఒకరోజు ముందుగానే యోగా అందరికీ ప్రచారం చేయాలనే ఉద్దేశంతో నేను ఇచ్చిన పిలుపు మేరకు ఎంతో గౌరవంగా శ్రద్ధగా ఉమ్మడి మాక్లూరు మండలంలోని అన్ని గ్రామాల వారు ఎవరి గ్రామాల్లో వారు ఏకకాలంలో ఉదయం 7 గంటల నుంచి 7:30 వరకు యోగా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో హిందూ టైగర్ ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగన్న, ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మదనపల్లి ఎక్స్ ఎంపీటీసీ గోవరి ఒడ్డన్న యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా పోలీస్ అధికారులు, మండల పోలీస్ స్టేషన్ అధికారుల సూచనల మేరకు అలాగే ప్రజా ప్రతినిధుల సూచనల మేరకు జక్రన్పల్లిలో గతంలో కొనసాగినటువంటి గ్రామాభివృద్ధి కమిటీని డ్రామా అన్ని కులాల సూచనల మేరకు నేటి నుండి గ్రామాభివృద్ధి కమిటీని రద్దు చేస్తున్నట్లు గతంలో ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీలో సభ్యులు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నిర్ణయాన్ని తెలిపారు. గత కొంతకాలంగా గ్రామాభివృద్ధి కమిటీలో జరుగుతున్నటువంటి కేసుల దృష్ట్యా ఇక నుండి ఎవరికి వారు స్వేచ్ఛగా ఉండుటకు ఈ నిర్ణయాన్ని ప్రజల ఆకాంక్ష మేరకు అందరి అభిప్రాయం మేరకు తీసుకొని నేటి నుండి గ్రామాభివృద్ధి కమిటీని అలాగే వీడీసీని సర్వ సమాజ్ కమిటీలన్నింటినీ నేటి నుండి మండల కేంద్రంలోని జగరన్పల్లిలో తొలగిస్తున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. నిర్ణయించినటువంటి వీడీసీని ఈ రోజు నుంచి రద్దు చేసుకోవడం అయినది. అన్ని కుల సంఘాలతో ఈ అభిప్రాయం ఏకాభిప్రాయంతో ముందుకు పోతున్నాం. ఏదున్నా లీగల్గా అఫీషియల్గా ఎవరినైనా గ్రామాభివృద్ధి కమిటీని కాకుండా ఆఫీసర్ని కలవాల్సిందిగా కోరుచున్నాము. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రకటనలో తెలుపుతున్నాము. సాటపూర్ గ్రామానికి చెందిన మేఘావత్ మోహన్ వయసు 47 సంవత్సరాలు, లంబాడా కులానికి చెందిన వ్యక్తి. భార్య మేఘావత్ లక్ష్మి వయసు 45 సంవత్సరాలు, కూతురు మేఘావత్ శిరీష 11 సంవత్సరాలు. మానసిక స్థితి సరిగా ఉండకపోవడం మూలన 14 నాడు సాతపూర్ గ్రామం నుండి తిరుపతి దేవస్థానం దర్శనానికి బయలుదేరి నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుండి ట్రైన్లో తిరుపతికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి ముగ్గురు చేరుకోలేదు. కావున ముగ్గురు అదృశ్యమయ్యారని బావమర్ది ఇస్లవత్ రవీందర్ దరఖాస్తు ఇచ్చి దాని మీద ముగ్గురు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. మా ఆడబిడ్డ ఏమో తిరుపతికి వెళ్ళింది. అయితే అప్పుడు శనివారం రోజు పోయినరు 1 గంటకు. ఆ రోజు నుంచి ఫోన్ టచింగ్లోనే ఉన్నాం. కానీ మంగళవారం నుంచి వాళ్ళ మా ఫోన్ కలకొచ్చింది. ఏమైందో ఏమో. అప్పటి నుంచి మేమేమో బెంగటి వెళ్తున్నాం. నిన్నేమో పోలీస్ స్టేషన్లో మేము ఫోటోలు ఇచ్చినాం. ఫోటోలు ఇస్తే మేమందరికీ కోరుతున్నాము ఎక్కడ ఉందని, ఎక్కడ ఏ పోలీసు ఉందని మాకు మా ఆడబిడ్డలు వాళ్ళకి అప్పగిస్తే మాకంటే
డొంకేశ్వర్ మండలంలోని దత్తపూర్ గ్రామంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు CMRF చెక్కులు పంపిణీ చేశారు. డొంకేశ్వర్ మండల అధ్యక్షులు గుడిసెల భూమేష్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ఆదేశానుసారం ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పిలుపు మేరకు ఈరోజు బాసర మండలంలో కిరుగుల్ బి గ్రామంలో 11 సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా బాసర మండల పర్యావరణ పరిరక్షణ సందర్భంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పుట్నాల సాయినాథ్, మండల ఉపాధ్యక్షుడు నరేష్ రెడ్డి, సాహెబ్రావు పటేల్, ముతోల్ మండల్ మాజీ ఎంపీపీ సాయిబాబా, మాజీ ఎక్స్ సర్పంచ్ నారాయణ రెడ్డి, నాయకులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ దశరథ్, పోలింగ్ బూత్ అధ్యక్షులు సాయిలు, గోపి, సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఇందూర్ విభాగ్ బజరంగ్ దళ్ 2 రోజుల ప్రశిక్షణ వర్గ ఈ నెల తేదీ 28-29 గురించి యోజన బైఠక్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రాంత సంయోజక్ శివరాములు వర్గం ఉండే విక్టర్ స్కూల్కు విచ్చేసి ఆ 2 రోజులు జరిగే వర్గ గురించి కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో విభాగ్ ప్రముఖ్ తమ్మల కృష్ణ, ఇందూర్ జిల్లా కార్యదర్శి గాజుల దానంద్, జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బా ఆనంద్, జిల్లా సహాయ కార్యదర్శి దాత్రిక రమేష్, జిల్లా సత్సంగ్ ప్రముఖ్ రాజేష్, ధర్మచర్య ప్రముఖ్ తేలు శేఖర్, కామారెడ్డి నిర్మల్ జిల్లా టీం పాల్గొన్నారు. జరిగితే ఏ ఉపయోగం వల్ల చాలామంది గత 2 సంవత్సరాల నుండి సంస్థ యొక్క ప్రయత్నం కారణంగా 100 మంది కార్యకర్తలు తయారు, ఎవరు కూడా బయటపడలేదు. దీన్ని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తగ్గనంటున్న బంగారం ధరలు. రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతూ ఉండడంతో బంగారం ప్రియులకు షాక్. బాన్స్వాడను విద్యా వైద్య రంగానికి హబ్గా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్లో నస్రుల్లాబాద్లో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ BSc నర్సింగ్ కళాశాల భవన సముదాయాలపై సమీక్షించిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో కలిపిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలి. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. యోగాతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం. నగరంలోని మారుతి నగర్ స్నేహ సొసైటీలో మానసిక దివ్యాంగుల పాఠశాలలో యోగా దినోత్సవంలో జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు గూగుల్తో కలిసి పనిచేయబోతున్నాం. హైదరాబాద్ సిటీ సిపి సివి ఆనంద్ వెల్లడి. ప్రతి విద్యార్థి ఏదైనా ఒక క్రీడను ఎంచుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి. నిజామాబాద్ నగరంలోని RR చౌరస్తా నుంచి ఒలింపిక్ రన్ ప్రారంభించిన సిపి సాయి చైతన్య. రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా వంటి పథకాలు అమలు చేసిన తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.